జిల్లాల నుంచి విచ్చేసినటువంటి నా ముద్రాజ్ సోదరులకు, ముద్రాజ్ సంఘం యొక్క అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ సార్ గారికి మరియు నా శిష్యులు ముద్రాజన్ గారికి, ఈ బ్రదర్ మాకు ఎప్పటి నుంచో తెలుసు, వనపర్తి ఆన్లైన్లో ఎప్పుడూ మాట్లాడుతుంటుంటుంది, జూమ్ మీటింగ్లలో వస్తుండే సారు. అందరికీ కూడా సోదరి మనులకు కూడా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత శ్రమ పడి వచ్చినందుకు ముందు మీకు ఇక్కడ ఫస్ట్ సార్ పెట్టిన ఉద్దేశం ఏంటి ఈ మీటింగు అని అంటే, ఫస్ట్ జిల్లాలలో స్ట్రాంగ్గా ఉండాలి, జిల్లా కంటే ముందు గ్రామాల్లో స్ట్రాంగ్గా ఉండాలి. పునాది అనేది మనకి ఎక్కడంటే ఈ హైదరాబాద్ సిటీ కాదు, గ్రామమే పునాది. మనకు గ్రామం నుండి మండలం, మండలం నుండి జిల్లా, జిల్లా నుండి రాష్ట్రం. మనకు కింద స్టెప్పులు ఏంటివి లేవు, మనం పై స్టెప్పులో కూర్చొని మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఇక్కడ కూడా పైనే 4th ఫ్లోర్లో కూర్చున్నాం కదా, కింద బాగుంటేనే నిలబడుతుంది. ఆ కింది ఫ్లోర్లు కాదని మనం పైకి వస్తున్నా కూడా డౌన్ అయిపోతాం అన్నట్టు. ఈ ఉద్దేశాన్ని పట్టుకొని నేను మొదటి నుంచి కూడా, అప్పుడు అంతకుముందు వేరే సంఘాల్లో ఉన్నా కూడా నేను ఒకటే చెప్పేది, అవేర్నెస్ అనేది తీసుకురావాలంటే ఇక్కడ హైదరాబాద్లో కాదు, గ్రామాలకు వెళ్ళి మన ముదిరాజులందరినీ కలిసి మీకు మేమున్నాము, ఏది జరిగినా మీ తరపున మేము మాట్లాడగలుగుతాం అనే భరోసా ఇవ్వగలిగిన నాడే ఏ ముదిరాజైనా ముందరికి రాగలుగుతుంది. ఇంతవరకు ఒంటరి, ఈరోజు ఒక సంఘంలాగా ఏర్పడ్డా మనం ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మనదే కర్మ అంటే ముదిరాజుల జాతి చూసుకొని మురవడము, చెప్పుకొని ఏడవడం చూసుకుంటున్నాం. 58 లక్షల మంది ఏం చేయడానికి ఉన్నాం. మిగతా జాతికి ఉన్నటువంటి వాళ్ళలో ఉన్న యూనిటీ మనకు 1% కూడా లేదు. వాళ్ళకు 99% యూనిటీ ఉంటే మనకు 1% కూడా లేదు. సిగ్గు చేటు, తల వంచుకోవాలి. మనం ఒక గ్రామంలో ముదిరాజుల సంఖ్య 500 ఉంది అనుకుందాం. మనం ఇప్పుడు ఇందాక ఈ బ్రదర్ చెప్పినందుకు మీతోడొక్కడు నేను నిలబడతాడు. ఎందుకు మనకు అంత ధైర్యం ఉంది? మనల్ని చూసి మరి భయపడాలి లెక్కకైతే, మన జనాభాను చూసి. కానీ అది జరగడం లేదు. చాలా నేను గణపూర్లో ఫస్ట్ స్పీచ్ ఇచ్చింటే ఒకసారి, మా ఓట్లు 1000 మంది ఉన్నారు మేడం అన్నారు. అవతల ఎంతమంది అంటే 200 మంది ఉన్నారు. 200 మంది కూడా సర్పంచ్ అవుతున్నాడంట. 1000 మంది ఉన్నోళ్ళేమో ఊకే కూర్చుంటున్నారు. ఏంటి అని అడిగిన, ఏంటి నువ్వు చెప్తుంటే నాకు సిగ్గుచేటు అవుతుంది అంటే, మనలో యూనిటీ లేకపోవడమా, మనం ఏమైనా డబ్బు ఆశపడుతున్నామా, ఇంకేంటి ఏ లాభాపేక్షకు మనం ఈ విధంగా ఉంటున్నాం అనేది. ముందుగా మన దగ్గర ఉన్నటువంటి, నిజంగా చెప్తున్న సంఘాలు ఉన్నాయి కదా, సంఘాలు తలంచుకొని ఉంది. ఇప్పటి కూడా అమ్ముడు పోయింది. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క పార్టీకి సింబల్ అయిపోయింది. ఎప్పుడు చూసుకో, పార్టీలకు అతీతంగా సంఘాలు పనిచేసిన రోజే ఈరోజు అన్ని సంఘాలకు వేరే కులస్తులకు గౌరవం ఎట్లుంటుందో మనకు కూడా పిలిచి మాట్లాడగలుగుతారు ఎవరైనా. ఏమైపోతుంది, ఇప్పుడు మనం తలంచుతున్నాం కాబట్టే ఈ ముదిరాజులో యూనిటీ అనేది లేదు. లేనప్పుడు ఏం చేస్తాము, మనం 56 లక్షలు ఉన్నాం ఒకటే పిలవడు, 500 మందిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. కానీ 56 లక్షలు ఉన్న మందిని మనం పిలవడు. ఈ ఒక్కడు మనం గుర్తించుకుంటే మన దగ్గర ముందు రావాల్సింది యూనిటీ. కనుక యూనిటీ ఉందని మనము ఎలా తెలియజేయాలి గవర్నమెంట్కు, ప్రభుత్వానికి ఎలా తెలియాలి అని అంటే, ఇప్పుడు మీరు చెప్పిన జిల్లా స్థాయిలో అన్నారు కదా, జిల్లా స్థాయిలో నీవు ఒక లీడర్గా ఉండి మర్చిపోయినామని, ఉట్టి మహిళా లీడర్ కాదు, జిల్లా స్థాయిలో మహిళలను కూడా చేర్చుకోండి. జిల్లా స్థాయిలో మహిళలను తీసుకోండి. మళ్ళీ ప్రత్యేకంగా మహిళా లీడర్స్ ఆడవాళ్ళకు ఒక గ్రూపు అనకండి, మగవాళ్ళకు ఒక గ్రూపు కాదు, ఆడ మగ కలిపే ఒక గ్రూప్. అందులో మీరు లేడీస్ కూడా చేర్చుకోండి. వాళ్ళు కూడా ముందుకు రావాలి. లేడీస్ కూడా ముందుకు వస్తే, మీరు స్ట్రాంగ్గా అక్కడ చేయగలిగితే, మండల స్థాయిలో నిలబడ్డ వాళ్ళు స్ట్రాంగ్గా చేయగలిగితే, గ్రామాల్లో ఉన్న వాళ్ళు స్ట్రాంగ్గా చేయగలుగుతారు. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మేము ముదిరాజుల్లో ఎంత సఫర్ అవుతున్నాం అన్నది ఎగ్జాంపుల్గా నేను నిలబెడుతూ మంచి నేనే ఉన్నాను. 500 గజాలు మాకు 91లో మేము రాజగారి స్థలంలో పక్కన కొన్నాము. ముదిరాజులో ఇంటింటికి 500 వేసుకొని, ఈరోజు మీది కాదు అంటాడు రాజావారు. రాజగారు బంగ్లా కొల్లాపురం
కేసులు 4 ఏళ్ల నుంచి మేము 4 ఏళ్ల నుంచి నెలకొకసారి ఉద్యోగంలో ఉండి కూడా సెలవు పెట్టి నేను కోర్టుకు దిగిన. రీసెంట్గా మొన్న కూడా గురువారం కూడా నేను కోర్టుకు వెళ్ళొచ్చు. 5 మంది మీద లేడీస్ 2, 3 జెంట్స్. అది కూడా ఎంప్లాయీస్ మీద వేసిండ్రు. మా ఉద్యోగాలు తీయాలని చూసిండ్రు. దేనికి భయపడలేను నేను. పోతుంది ఉద్యోగం. నా కులం కంటే ఎక్కువ నేను, నా కులం కంటే మించిందేముంది అని నేను 4 ఏళ్ళ నుంచి కరోనా అప్పటి నుంచి మేము సంఘాలుగా ఉండి పోరాడుతున్నాము. ఎక్కడంటే ఎక్కడ సార్ కూడా మొత్తం స్టోరీ తెలుసు. సార్కు మొత్తం తెలుసు. సార్ కూడా ఎన్నోసార్లు మా కొల్లాపూర్ సందర్శించడం అనేది జరిగింది. మరి ఎందుకు పోరాడుతున్నాం? మా మీద కేసులు వేసిండ్రు. మేము ఉద్యోగస్తులం అన్నాము. మా మీద ఆర్జేడీకి కంప్లైంట్లు ఇచ్చిండ్రు. మా మీద ఎంఈఓ వచ్చి ఎంక్వైరీ చేసిండు. భయపడలేదు. మేము దేనికి భయపడలేదు. ఎందుకు భయపడుతుంది? తప్పు చేసిన వాడే తప్పు చేయనట్టు నటిస్తున్నప్పుడు తప్పు చేయని వాళ్ళని తలంచుకెందుకు తిరగాలి? ఆ విధంగా మేము ఇప్పటి కూడా పోరాడుతున్నాం. కోర్టుల చుట్టూ, హైకోర్టులు మొత్తం, జిల్లా కోర్టు, హైకోర్టు, లోకల్ కోర్టు, 3 కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. మేము కొనేస్తున్నాడు. అడుగడుగున రాజకీయ నాయకులను కొనేసిండు, అక్కడ ఉన్న ఆఫీసర్లను కొనేసిండు, అందరినీ ఇక్కడ ఉన్న హైకోర్టు లాయర్లను కొనేసిండు, అందరూ కొనేసిండు. అంతెందుకు నేను చెప్తున్నాను, ముదిరాజులు ఓడగొడతారు అని అంటే వేరే కులం వాళ్ళు నిలబడ్డారు. ఒక 20వ వార్డు మన ముదిరాజు నుంచి ఒక స్త్రీ నిలబడ్డారు, మహిళ నిలబడ్డారు. మన ముదిరాజులు ఉన్న ప్లేసే ఆ వార్డు మొత్తం ముదిరాజులే. ఇండిపెండెంట్గా నిలబడ్డా కూడా గెలవాల్సిన పరిస్థితి. మన వాళ్ళు ఏం చేసిండ్రు? వేరే కులం వానికి ఓటేసిండ్రు. మన కులంలో నిలబడ్డ ఆమెకు ఓడగొట్టు. ఎవడో తల్లిపాలు కానీ రొమ్ము గుద్దినట్టుగా ఎవడో గుద్దడం లేదు. మనమే గుద్దుతున్నాం. అంతా మనం తాగి, మన తల్లిపాలు మనమే తాగి మనమే గుద్దుతున్నాం. మరి ఇలా ఉన్నప్పుడు ఎట్లా గెలుస్తాం? తలొచ్చుకున్నారు ఈరోజు. వేరే కులం ఆమెను నిలబెట్టి ఆమె చైర్పర్సన్ అయిపోయినది. అదే మన ఆమె నిలబడి చైర్పర్సన్ అవుతుంది. అంటే మన వాళ్ళలోనే మనకే ఏముంది? అరే మనోడు వీడు పైకి వస్తే మన మాట అయినాడు, వీడు ఎప్పటికీ అనికి మనకి ఉండాలి. మనకే ఇష్టం లేదు, మన కులం వాళ్ళకే ఇష్టం లేదు మన పైకి రావడం. ఇక వేరే కులం వానికి ఎందుకు ఉంటుంది? వాడు అంతకంటే అని చేసిండు, వీరికంటే మనోడే ఇంకా పని చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి అన్నది ఎక్కడైనా ఉందండి. సరే, సార్ చెప్పినట్టుగా ఈ సభ సద్వినియోగం కావాలి. ఫస్ట్ స్టెప్స్ ముందుకు విజయవంతంగా వెళ్ళాలంటే ఎలాగో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మీకు సత్తా ఉన్న వాళ్ళు ఎవరున్నా సరే ధైర్యం చెప్పి ముందుకు నిలబెట్టేటువంటి శక్తి మీలో ఉండాలి. ఎవరికైనా సరే ముందు మోటివేట్ చేయండి. వాడు ఇండిపెండెంట్గానే నిలబడాలి. మనోళ్ళు ఎక్కువ ఉన్నారు అనే ఊర్లలో పక్కనోడు ఏ కులమోడు కూడా ధైర్యం చేసి ముందరికి రాకూడదు. ఈవెన్ నిలబడనిగా కూడా రాకూడదు అన్నట్టు. అలాంటిది మీరు మోటివేషన్ చేయగలగాలి. అది నేను కోరుకునేది. మీరు ఎక్కడ ఏ డిస్టిక్లో మీటింగ్ పెట్టినా సార్తో పాటుగా, ఇప్పుడు నేను అంతకుముందే నేను జాబ్ చేస్తున్నప్పుడే ఆదివారం అంటే సార్కు తెలుసు నేను ఎలా తెల్లవారుదని ఈరోజు 2 గంటలకు వేసిన. నిద్ర వస్తుంది ఈడ కూడా స్టార్టింగ్లో నాకు ఇట్లా అంటుండే ఇట్లా చూస్తుంది అన్నట్టు. అంటే తట్టుకోలేక నిద్ర బాగా వస్తుంది అన్నట్టు. సార్కు తెలుసు నేను ఎట్లా జర్నీ చేసి వచ్చేదండి. కొల్లాపూర్ నుంచి హైదరాబాద్కి రాకే సుమారు 4:30 గంటలు. నేను ఉదయం 8:30కే సార్ ఫోన్ చేస్తున్నాను, సార్ నాకు లొకేషన్ పెట్టండి, నేను వస్తే దొంగలు కూడా అలా ఉండాలని చెప్పి. అంటే ఒక లేడీని ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్లు అంటే ఇప్పుడు వారం 10 రోజులకు ఒకసారి మీటింగ్ ఉంటుండే. ఉరికొస్తుంటే నేను జాబ్ అయినా కూడా శనివారం వరకు పని చేయాలి, ఆదివారం సెలవు ముందు రెస్ట్ తీసుకున్నామంటే కూడా హైదరాబాద్లో మీటింగ్ అంటుంది. పరిగెత్తుకుంటూ వస్తుంది, తప్పదు. మళ్ళీ నైట్ కల్లా ఇంటికి వెళ్తుంది, మళ్ళీ మరోజు డ్యూటీకి. అలా చేసిన దాన్ని జాబ్ ఉన్నప్పుడే చేసిన దాన్ని ఇప్పుడు నేను పూర్తి స్థాయిగా నేను ఎప్పుడో నిర్ణయించుకున్న ఒకటే అనౌన్స్ చేసిన నా వల్ల కూడా నా జాతికి, ఈ జాతిలో పుట్టినందుకు నేను నా జాతిని నేను రుణం తీర్చుకోవాలంటే నా వరకు నేను ఎంత సేవ చేయగలనో అంతవరకు నా జాతికి మాత్రం తప్పనిసరిగా సేవ చేయాల్సిందే. తల్లి రుణం తీర్చుకోలేనప్పుడు నాకు ఈ జన్మ కూడా వ్యర్థమే. కనుక నా ముదిరాజ్ జాతి కోసం నేను ఎటైనా వస్తా, ఎటైనా మాట్లాడతా, ఏమైనా చేయగలను. పక్క అవతలను కన్నం అంటే కూడా తంట. నేను భయపడేదాన్ని అంటే తను ఇంతవరకు మొన్నటి వరకు ఉద్యోగం అనుకున్నా కానీ ఇప్పుడు ఉద్యోగం లేదు, ఇది అంత ఇది అన్నట్టు. తన్నగలుగుతా, తిట్టగలుగుతా, 100 కూతురు కూడా తిట్టగలుగుతా. ఎందుకంటే మనల్ని చేస్తున్న వాళ్ళని ఎంతకాలం ఇచ్చేద్దాం? ఎందుకు ఇవ్వాలి? మన
మనల్ని అంచేసిండ్రు. ఒక్క సంవత్సరం 2 ఏళ్ళు కాదు, 70 ఏళ్ల నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం అణగారిపోయినాం. మనం కాదు, మన పిల్లలు కూడా వెనుకబడిపోయింది. ఇంకా ఏ తరాలను ఎంతవరకు ఇది చేస్తారు? కనుక ఎవ్వరేం నిరాశ పడకండి. ఎవ్వరికి వాళ్ళే హీరో, నాట్ జీరో. మీరెవ్వరు కూడా ఇక్కడ ఉన్న జీరో కాదు, మీ అందరికి మీరే హీరోలు. కనుక దేనికైనా ముందుకు వెళ్ళండి. ఓకేనా? సార్ ఉంటారు, సార్ తరపున నన్ను పిలిస్తే నేనైనా వస్తాను. ఓకే.